మ్యామ్ ఎండోమెట్రియల్ బయోప్సీ అంటే ఏంటి? అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అది ఎప్పుడు చేస్తారు? ఓకే. యూజువల్‌గా మనము పేషెంట్స్ ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము, లైక్ పెరిమెనోపాజల్ ఏజ్ అంటే మనకి 35 నుంచి 45 ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి సడన్‌గా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. లేకపోతే మంత్ అంతా కొంచెం కొంచెం డ్రాప్ బ్లీడింగ్ అవుతుంది. లేకపోతే వైట్ డిశ్చార్జ్ మిక్స్డ్ విత్ బ్లడ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. కొంతమంది కొంచెం టిపికల్ ఉంటుందమ్మా సిమ్టమ్, లైక్ సివియర్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎప్పుడు కడుపు ఉబ్బుతుంది అని ఒక సిమ్టమ్ చెప్తారు, గ్యాస్ గోళీ వేసుకుంటున్నాను అట్లా. మనకి ఏంటంటే ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొర థిక్నెస్ ఎక్కువైతే ఎండోమెట్రియల్ అంటే అది మన డయాగ్నోసిస్ అనమాట. స్కాన్లో బేస్డ్ ఆన్ ఏజ్ మాకు కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. స్కాన్లో ఇంత పొర ఇంత థిక్ ఉంది అనేది అర్థమైతే దాన్ని బట్టి గైనకాలజిస్ట్ చూసి బయాప్సీ సజెస్ట్ చేస్తారు. ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే చాలా సింపుల్. మనం ఏంటంటే పిప్లిస్ అని ఉంటుంది, దాంతో లైక్ డే కేర్ ప్రొసీజర్ లాగానే చేసేయచ్చమ్మా. మైల్డ్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏదైనా ఇచ్చేసి గర్భసంచి పొరలోని ఒక చిన్న శాంపుల్ తీసుకుంటాము. శాంపుల్ తీసుకొని అది పాథాలజీ ల్యాబ్కి పంపిస్తాం. ఏంటంటే అది చేస్తే మాత్రం మనకి 95% ఏమన్నా గర్భసంచి క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఓన్లీ అది మార్నింగ్ వచ్చిన కొంచెం పెయిన్ ఉంటుంది, ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి పంపించేయచ్చు పేషెంట్ని. దాంతో మనకి 95% ఏమన్నా గర్భసంచి క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్ ఉందా అన్నది తెలిసిపోతుందమ్మా. మ్యామ్ ఇప్పుడు ఎండోమెట్రియం థిక్గా ఉండాలా, థిన్గా ఉండాలంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా ఉండాలి? ఓకే. మామూలుగా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 35 లోపు ఉన్న వాళ్ళకి 10 to 12 అలా ఉంటుంది కదా. 40 to 40 అబోవ్ నుంచి కొంచెం 12 అలా ఉండకూడదు, 7 అట్లా. 45, 50 తర్వాత స్పెషల్గా ఎప్పుడైతే మనకి లేడీస్కి నెలలు ఆగిపోతాయో ఆ తర్వాత మాత్రం 4 mm కంటే ఎక్కువ ఉండకూడదు, అది ఇంపార్టెంట్. 50 తర్వాత మోర్ దెన్ 4 mm ఉంది అంటే ఏమన్నా ఎండోమెట్రియల్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది అని సిమ్టమ్ అనమాట. మోర్ దెన్ 4 mm ఉంది, 8 mm 9 mm ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అట్లా ఉంది అంటే వెంటనే స్కాన్ చేయించుకుని ఒకసారి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకుని స్కాన్ చేయించుకుని ఆ పొర మోర్ దెన్ 4 mm లైక్ 10 mm ఉంది, 12 mm ఉంది, అందులో ఏమైనా హెట్రోజినస్గా ఉంది, ఏదో కొంచెం మాస్ లాగా, అంతే ఇంత పెద్ద మాస్ కనిపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పొర మోర్ దెన్ 4 mm ఉంటే కూడా మనం సస్పెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ బయాప్సీ ఎండోమెట్రియల్ బయాప్సీ చేసేస్తే మనకు 95% ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అన్న తెలుస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఏంటంటే అది మామూలుగా ఆ పొర అనేది ఫస్ట్ పల్చగా ఉండి స్లోగా బాగా థిక్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అమ్మా. ఎండోమెట్రియల్ క్యాన్సర్లో మనకు కొంచెం టైం ఇస్తుంది అది. సో ఆ థిక్నెస్ ఎక్కువ అవుతుంది, కొంచెం ఎక్కువైంది అంటే కొన్ని టాబ్లెట్స్ తోటి మనం ప్రొజెస్ట్రానే, అందులో వేరే టాబ్లెట్ ఉంటుంది, అదే ఒక 3 to 6 months ఇస్తే కూడా కొంతమందికి తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళకి మనం టెస్ట్ ఈ ఎండోమెట్రియల్ బయాప్సీ చేసుకుని తగ్గిందా లేదా చూసుకోవచ్చు. సో ఎండోమెట్రియల్ గర్భసంచి క్యాన్సర్లో మాత్రం మనకు కొద్దిగా టైం దొరుకుతుంది, కానీ సర్వైకల్ క్యాన్సర్లో టైం తక్కువ. క్యాన్సరస్ చేంజెస్ అవ్వడానికి టైం ఎక్కువ రోజులే తీసుకుంటుంది. కొంతమందికి స్టార్ట్ అయిన తర్వాత క్యాన్సర్ ఒక 1 year తర్వాత ఎక్కువ అవుతుంది. సో ముందే చూసి జాగ్రత్త పడి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఎవరైనా లేడీస్ అన్ని అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది, మంత్ అంతా అవుతుంది, లేకపోతే 2 months అవుతుంది అంటే ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఒక స్కాన్ చేయించుకోవాల్సిందే, ఒక పాప్స్మియర్ చేయించుకోవాల్సిందే.